హలో ఎవ్రీవన్. ఈ వీడియో కొంచెం ఇంట్రెస్టింగ్‌గానే ఉంటది. ఏం లేదు, జస్ట్ బాటిలింగ్ చేశాను. బట్ నాకేంటంటే నా బర్త్ రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ జర్నీ అంతా చూపించామనుకున్నా. సో ఇది ఫస్ట్‌ది. ఇది తర్వాత కొన్ని 1 మంత్ తర్వాత ఓల్డ్‌వి. ఇది 48 డేస్ ఓల్డ్‌వి. 48 డేస్ ఓల్డ్‌వి. సో నేను వీటిని బాటిలింగ్ చేయబోతున్నాను. సో ఇవి మ్యాక్సిమం చాలా పెద్దవి అయిపోయినాయి. మనకేంటంటే బెటా ఫిషెస్‌ని, మేల్స్‌ని, ఫీమేల్స్‌ని సపరేట్ చేస్తాము. మనందరికీ తెలిసిందే. సింగిల్‌లో పెడతాం కాబట్టి బెటా ఫిషెస్. సో వీటిని నేను బాటిలింగ్ చేద్దాం అనుకుని ఈరోజు చేశాననమాట. సో ఫస్ట్ ఇవన్నీ ఇప్పుడు ఈ సైజులోకి వచ్చేసినాయి అనమాట. నేను అబ్జర్వ్ చేశాను. నేను పెద్ద ట్యాంక్లో పెట్టినప్పుడు ఏంటంటే టబ్లో ఉంచేవాడిని అవుట్ సైడ్వి. అవి కొట్టుకోవడం స్టార్ట్ చేస్తుందేమో అనిపించింది. బట్ కొట్టుకోలేదు. బట్ ఫిన్స్ కొంచెం డిస్టర్బ్ అయినట్టు అనిపించింది. సో దానికోసం నేను ఇంకా సరే డిస్టర్బ్ ఎందుకు, బాటిలింగ్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను. సో ఫస్ట్ బ్రీడ్ ఇది సక్సెస్ఫుల్గా బాటిలింగ్ దాకా వచ్చింది. 8 బేబీస్ని నేను ఫస్ట్ చూసినప్పటి నుంచి 8 బేబీస్. నేను ఫస్ట్ టైం బ్రీడ్ చేసేటప్పుడు కొన్ని మిస్టేక్స్ చేశాను, ప్లేస్మెంట్స్ అని అవని ఇదని. సో 8 బాటిల్స్ తీసుకొచ్చేసి జస్ట్ థమ్స్అప్ బాటిల్స్, ఈ బాటిల్స్లోకి నేను ఒక్కొక్కటి చేసేసి దాంట్లోకి సపరేట్గా చేస్తాను. కట్ చేద్దాం అనుకున్నాను, బట్ నాకు ఒకసారి ఇట్లాగే చేసి ట్రై చేద్దాం అనుకున్నాను. ఓల్డ్ వాటర్, ఇది ఒక 5 డేస్ ముందువి. సో బాటిలింగ్ కోసం తొందరగా అయిద్దని చెప్పి మన దగ్గర ఉన్న క్లీనర్తో ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాను. ఈ వాటర్ని ఇప్పుడు ఈ 8 బాటిల్స్లోకి మార్చి ఒక్కొక్క ఫిష్ని, ఒక్కొక్క బెటా ఫిష్ని ఒక్కొక్క దాంట్లో వేయాలి. సో నా దగ్గర ఉన్నంత వరకు నేను అనుకోవటం అయితే ఇవి మొత్తం కూడా మేల్సే అనుకుంటున్నాను. ఫీమేల్స్ అయితే ఏం లేవు అనిపించింది, కనిపించలేదు. అన్నీ పెద్దగానే ఉన్నాయి, ఫిన్స్ స్ట్రక్చర్ కానీ. అండ్ మోర్ ఓవర్ వైట్ స్పాట్ ఏది లేదనమాట బాడీ కింద ఫీమేల్స్కి. సో నేను మొత్తం కూడా ఇట్లా వాటర్ ఫిల్ చేసుకొని వాటర్ పెట్టేసుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఒక్కొక్క దాంట్లోకి ఒక్కొక్క బెటా ఫిష్ని ట్రాన్స్ఫర్ చేయడం మన టాస్క్ అనమాట. సో మిస్టేక్స్ ఏంటంటే నేను ప్లేస్మెంట్ ఒకటి ఫైనల్ చేసుకోలేదు. బ్రీడింగ్ చేసేటప్పుడు ఒక దగ్గర నుంచి ఎక్కడికి, అక్కడ నుంచి ఎక్కడికైనా మార్చాను. టెన్షన్తో పెట్టిందా లేదా అని చెప్పి చెక్ చేశాను. బబుల్ నెస్ట్లో ఎలా ఉన్నది అని చెప్పి లీఫ్ ఎత్తి చూడటం. సో అది మిస్టేక్స్ అనమాట. ఈ మిస్టేక్స్ అన్నీ కూడా నేను ఒక ఫుల్ లెంత్ వీడియో ఒకటి చేస్తాను. సో బాటిలింగ్ అన్నది చేసిన తర్వాత ఒక్కొక్క ఫిష్ని ఒక్కొక్క దాంట్లోకి వేసాను అనమాట. వేసిన తర్వాత ఇవి యాక్చువల్లీ చూద్దాం, ఎవరికైనా కావాలంటే కనుక నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి, ఆర్ ఎల్స్ మన ఇన్స్టా పేజ్లో మెసేజ్ చేయండి. నేను డీటెయిల్స్ అన్నీ చెప్తాను. బాటిలింగ్ చేసిన తర్వాత ఒక్కొక్క దాంట్లోకి వేసేసాను. వేసిన తర్వాత 1 డే తర్వాత చూద్దామని చెప్పి నేను పెట్టాను. ముందు రోజు సేమ్ డే ఏం పెద్ద రెస్పాన్స్ లేదు. బట్ నెక్స్ట్ డే ఎప్పుడైతే 1 డే అయిపోయిందో ఆ తర్వాత మాత్రం అవి ఫ్లేరింగ్ చేయడం స్టార్ట్ చేసింది. సో వీటికి నేను కొంచెం గ్రూమింగ్ ఇస్తాను. ఎర్లీ మార్నింగ్ ఆర్ఎల్స్ ఏదో ఒక టైంలో కొంచెం గ్రూమింగ్ చేసుకుంటే కనుక అవి ఫ్లేరింగ్ బాగుంటుంది, వాటి ఫిన్స్ కానివ్వండి అవన్నీ. సో ఇట్లా నాకన్న ప్లేస్లో 8 బెటా ఫిషెస్ని అడ్జస్ట్ చేసేసాను. ఇది చూడంగానే నాకు ఫస్ట్ అది గుర్తుకొచ్చింది. అర్జున్ రెడ్డిలో గోల్డ్ ఫిషెస్ అన్ని సింగిల్ బాటిల్స్లో పెడతాడు. బట్ మనకి అదేంటంటే అలా కాదు. ఇది ఏంటంటే కంపల్సరీగా బాటిలింగ్ చేయాలి, ఒక్కొక్క ఫిష్ని ఒక్కొక్క దాంట్లోనే పెట్టాలి. ఇది పెట్టగానే నాకు అదే గుర్తుకొచ్చింది. సో పెట్టేసిన తర్వాత నీట్ అండ్ కామ్గా ఉన్నాయి. ఇప్పుడే పెట్టాను కాబట్టి కొంచెం స్ట్రెస్లో ఉన్నట్టున్నాయి, ఎంత ఫ్లేరింగ్ ఇవ్వలేదు. నేను లాస్ట్లో ఆఫ్టర్ 1 డే వీడియో కూడా పెట్టాను. సో దాంట్లో కనుక మీరు చూసుకున్నట్టయితే కనుక కొంచెం ఫ్లేరింగ్ స్టార్ట్ చేసింది, అగ్రెసివ్ మోడ్లోకి వచ్చింది, చూస్తుంది. చూసే కనుక నేను తర్వాత దాన్ని ఒక పెన్ తీసుకొని గ్రూమింగ్ లాగా చేసిన చూసారా. దట్ ఈస్ బెటర్. ఇట్లా ఉంటే హెల్తీగా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.